మన పైన అంటే మనము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం కాబట్టి మనకి ఈ టారిఫ్ థ్రెట్స్ అనేవి ట్రంప్ ఇస్తున్నాడు అనేది మనకి అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి భారత్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీస్ పైన కావచ్చు, అలాగే ఫారిన్ పాలసీ పైన కావచ్చు, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఎఫెక్ట్ ఉంటుందా? తప్పకుండా ఆర్థిక వ్యవస్థ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మనం $100 బిలియన్ వ్యాపారం చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. తప్పకుండా వాళ్ళు సుంకాలు రేస్ చేస్తే కొన్ని ఇష్యూల మీద మనం దెబ్బతింటాం. ప్రపంచం అందరి మీద సుంకాలు రేస్ చేసేది కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఎవరికి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ రాలేదు కదా. ఒక భారతదేశం మీదే వేస్తే మిగతా దేశాల మీద వేయకపోతే ఏదో ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్, 25%తో 50% వేస్తారు భారతదేశం. అది భారతదేశం పట్టించుకోదు. సో నెలపోయాక ఏం చేస్తారు ట్రంప్ చూడాలి. ఆయన భారతదేశాన్ని టెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు చైనీస్ లాగా మండిగా ఉంటారా, లేకపోతే హాజీ అని తిరుగుతూ ఉంటారు. అక్కడ మా మొదల ఎన్ఆర్ఐస్ చాలా బుద్ధిమంతుల్లాగా తిరుగుతూ ఉంటారు, వర్షం లేని వాళ్ళలాగా ఉంటారు. అలాంటి వాళ్ళు తెలుసుకుంటాడు. ట్రంప్ గ్యారంటీగా తెలుసుకుంటాడు. ఎందుకంటే భారతదేశంలో మనకి ఏదో అమెరికాతో ఉన్నది ఏం లేదు, పెద్ద విషయాలు ఏం లేవు. ఏదో వీసాలు ఇస్తున్నారు కొంతమంది, ఎక్కువగా మన దక్షిణ భారత్ వాళ్ళు ఆనందపడుతున్నారు పనిచేయడానికి, కాబట్టి మనం లొంగున్నాం. లేకపోతే అవతలికి పో అంటారు భారతదేశం డిప్లొమాటిక్ సర్వీస్ కొత్తగా రాలేదు. 75 సంవత్సరాలు కాదు, ముందర కూడా 30, 40, 50 సంవత్సరాలు బ్రిటిష్ టైం నుంచి చేసుకుంటూ వచ్చారు. భారత్ యంత్రాంగం వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ మెమరీస్ అంటే సమస్త జ్ఞాపకం శక్తి ఉన్నాయి. సమస్త జ్ఞాపకం. మన డిప్లొమాట్స్లో కొంతమంది బ్రిలియంట్ పీపుల్ ఉన్నారు, కొంతమంది మఫ్స్ కూడా ఉన్నారు. బ్రిలియంట్ పీపుల్ కొంతమంది ఉన్నారు. చరిత్ర అంతా తెలుసు, ప్రపంచం మానిటర్ చేసి ఇలా చేయాలి చేస్తారు, దానికి తగ్గ మందిస్తారు, ముందరికి వెళ్ళిపోతాం. మ్యాక్సిమం 3 నెలలు కష్టపడాలి. ఆయిల్ కొనుక్కుంటావా? తప్పకుండా కొనుక్కుంటాం. ఎందుకంటే ఆయిల్ కొనటంలో భారతదేశానికి దాదాపు రోజుకి 600 కోట్ల లాభం వస్తుంది. 600. అంత లాభం ఎక్కడొస్తుంది? అమెరికా ఎక్స్పోర్ట్స్తో $100 బిలియన్. అదే వారానికి $2 బిలియన్. ఇది ఇంకా ఎక్కువ లాభం కదా మనకి. ఆయిల్ రష్యా చేయవలసింది ఏంటంటే ఇప్పుడున్న ఆయిల్ ప్రైస్ ఇంకా తగ్గించొస్తుందని నేను భావిస్తాను. మొత్తం ఇప్పుడు 60% మార్కెట్ రేట్ ఉన్నది. మార్కెట్ రేట్కి అమ్ముతున్నారు రష్యా. 50% చేస్తారు, 45% కూడా చేయొచ్చు. ఇది కవరప్ అవుతాయి. అదే అడగాలి భారతదేశం, మాకు కొంచెం ఇంకా తక్కువ డిస్కౌంట్ ఇవ్వండి అంటే కవరప్ అవుతాయి. భారతదేశానికి అమెరికా చేయగలిగింది ఏమీ లేదు వ్యతిరేకం. పాకిస్తాన్ పెట్టుకో, ఎవరినైనా పెట్టుకో, అది ఏదో చెయ్యి. అదేదో రెచ్చిపోతాం, ఫీల్ అయిపోతాం, భయపడిపోతాం. పాకిస్తాన్తో మాట్లాడుతున్నాడు ట్రంప్ అనుకున్నాడు. అది మనం లెక్క పెట్టామని ఆయనకు తెలియదు. అది తెలుసుకుంటాడు. నేను ఇవన్నీ ఏం చెప్తున్నానంటే మన గవర్నమెంట్ గట్టిగా ఉంటుంది. ఆపోజిషన్ పిచ్చి పిచ్చి కూత లేకుండా కూర్చోవాలి. ఇలా చేయలేదు, అలా చేయలేదు, అలాగంటే బాగుంటుందని మాట్లాడకుండా కూర్చోవాలి. సపోర్ట్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇది చాలా సీరియస్ క్రైసిస్. మళ్ళీ అవమానం చేస్తున్నారు, లేని అవమానం. రష్యా మీద యాక్షన్ తీసుకోలేరు, చైనా మీద యాక్షన్ తీసుకోలేరు. చైనా అవతల పొమ్మన్నారు. ఈవేళ ఇరాన్ నుంచి ఆయిల్ కొంటాం, రష్యా నుంచి కొంటాం, మధ్య నువ్వెవరో అని చైనా. భారతదేశం ఆ మాటలు అనక్కర్లేదు, చేసుకునే పని చేసుకోవాలి. అయితే భారతదేశము ఈ రష్యాతో ఆయిల్ ట్రేడ్ని పెట్టుకోవడం అనేది ఇటు అమెరికా కావచ్చు, EU కంట్రీస్ అన్నీ కూడా క్రిటిసైజ్ చేస్తున్నాయి. కానీ వాళ్ళు మాత్రం స్వయంగా రష్యాతో ఈ ట్రేడ్స్ చేస్తూనే ఉన్నారు. అంటే ఈ డబుల్ స్టాండర్డ్ని మనం ఎలా చూడాలంటే? బయట ఎక్స్పోజ్ చేస్తున్నాం కదా. యూరోప్ అంతా గ్యాస్ కొంటున్నారు కదా రష్యా నుంచి. అది డబుల్ స్టాండర్డ్, అది సాగదు. పని మనం తట్టుకోవాలి. రష్యా ఎలా తట్టుకుంటాం ఏంటో చూడాలి. తప్పకుండా కొన్ని రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ వేరే వేరే విషయాల్లో కూడా ప్రెషర్ తీసుకొస్తాడు. లొంగిపోతాం, భయపడతామని. అది తప్పకుండా చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. వీళ్ళు ఎంతవరకు ఉంటారు గట్టిగా, ఎంతవరకు లెక్కలేదంటారు. లెక్కలేనగా మాట్లాడుకో, మనం మాట్లాడుకో. నువ్వెంత నువ్వెవడు, ఇది అనవసరం. యాక్షన్తో మనం చూపెట్టాలి, లేకపోతే వంకేస్తాం వాళ్ళు మాట్లాడుతున్నారు. అందువల్ల యాక్షన్ క్వైట్గా తీసుకుంటున్నారు గవర్నమెంట్. నేను పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న
ఆర్మీకి ఇది కరెక్ట్ కాదు. అది ఇలాంటి తయారు ఏదో రీసెర్చ్ చేసి ఎవరికి తెలియని విషయాలు పెట్టినట్టుగా విశేషంగా ఆ కపటాలు కిపటాలు ఇదంతా మామూలే. ఇదంతా మామూలు. ఇదేం పెద్ద ఆశ్చర్యపోకర్లేదు, తొందరపడక్కర్లేదు. కానీ వాళ్ళు అనవసరంగా బయటపడతాం అంత పెద్ద మంచిది కాదు. అయితే ఆ న్యూస్ పేపర్ క్లిప్లో ఉన్నట్టుగా 1971లో యుఎస్ పాకిస్తాన్కు లో కాస్ట్ ఆర్మ్స్ సప్లై చేసింది అనేది ఆ క్లిప్లో ఉన్నటువంటి విషయం. అయితే ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి యుఎస్ పాకిస్తాన్ టారిఫ్ రిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఎలా రిలేట్ చేస్తారంట? ఏం లేదు, పాకిస్తాన్ కూడా 19%, 20% వేశారు. పాకిస్తాన్ నుంచి తక్కువ ఎగుమతులు తగ్గించారు కదా సార్, వాళ్ళకి 29 to 19 చేశారు. అదే అందరికీ తగ్గించారు. అది పెద్ద ఏంటి ఉపయోగం? అది పెద్ద ఏంటి? వాళ్ళకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్కి ఫ్రీ వీల్ లేవు. అది ప్రజలకి ఫ్రీ వీల్ లేవు. చచ్చేవాళ్ళు చేస్తారంట. డబ్బున్న వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ ఒక 30% జనాభాను చూసుకుంటారు పాకిస్తాన్ గవర్నమెంట్. మిగతా 70 వాళ్ళు ఎగిరిలు వాళ్ళు ఎగాల పని. గొడవ లేదు కదా. మిలిటరీ రూల్ లాగా ఉంటుంది. ఎవరు ప్రశ్నించక్కర్లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మరీ కనపడరు. అని భారతదేశానికి ఆ అడ్వాంటేజెస్ లేవు కదా. అవన్నీ లేవు కదా. సో చాలా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో పరిస్థితే మనకి ప్రాబ్లం. ఇక్కడ ఎక్కువ ఎక్సెస్ డెమోక్రసీయా, ఎక్సెస్ కథనాలు. ఎంత విశేషంగా రాష్ట్రాలు ఉంటారు, సెంటర్ ఉంటారు, కలిసి పనిచేయరు. అది మన వీక్నెస్. కలిసి పనిచేస్తారా లేదా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్కి చేస్తారంటే చేయని, మన చేయదంటే చేస్తారు. చేయమంటాం. ఏం చేస్తారు మరి? చాలా సీరియస్ స్టాల్స్ తీసుకున్నారు నిన్నటి నుంచి. మేము ఆగేది లేదు అన్నారు గవర్నమెంట్. నిన్న పొద్దున్న డొనాల్డ్ ట్రంప్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. నేను చాలా హ్యాపీ, భారతదేశం ఆయిల్ కొనరున్నారు రష్యా నుంచి అన్నాడు. అది ఎవరో తప్పుగా చెప్పారు మాకు. సాయంకాలానికి తెలుసుకున్నారు ఇదేం ఆఫర్ అని. అప్పుడు ఈ హడావుడంతా చూశారు. దీనివల్ల ఇప్పటి వరకు రష్యా ఏం మాట్లాడండి? రష్యా ఒకటే చెప్పింది, ఇష్టం వచ్చినట్టుగా యుద్ధం గురించి మాట్లాడొద్దు, ఇది ప్రమాదం అన్నారు. అంతవరకు. సో రష్యా ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ అమెరికా తీసుకొస్తాం. అమెరికా యుక్రెయిన్కి ఇంకా ఎక్కువ పెద్ద మెసేజ్ ఇస్తారా మాస్కోని కొట్టమని, అది చూడాలి. ఏం చేస్తుందో అమెరికా చూడాలి. రష్యా ఎలా తిరుగుబాటుతనం చేస్తుందో చూడాలి. అయితే ఈ 1971 యుద్ధంలో యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ డిప్లాయ్మెంట్ అనేది అమెరికా భారత్ సంబంధాలను ఎలా ఎఫెక్ట్ చేశాయంటారు? అప్పుడు ఆల్రెడీ మనకి అమెరికాకి మంచి సంబంధం అంత లేదు. ఎందుకంటే మనం రష్యన్ క్యాంప్లో ఉన్నామని ముద్ర, పాకిస్తాన్ అమెరికన్ క్యాంప్లో ఉన్నామని ముద్ర. సూపర్ పవర్స్ ఇద్దరి మధ్యలో రైబల్రీ. మళ్ళీ రష్యాతో ఉన్నామని ఉన్నది కదా, మొత్తం ఎలా బాగుంటుంది అమెరికన్స్. ఎంత మంచి సంబంధాలు ఉన్నా డెమోక్రసీ అన్నా సంబంధాలు మంచిగా లేవు. అది పాకిస్తాన్ వాళ్ళకి సాయం చేసిన కూడా చైనాతో దగ్గర తీసుకురావటం ప్రెసిడెంట్ నిక్సన్కి వాళ్ళకి తగ్గడానికి చూపెట్టారు. అది దాంట్లో నేను తప్పు పడతలేదే. వాళ్ళ క్యాంపులో ఉన్నారు, వాళ్ళకి సాయం చేశారు, మళ్ళీ రమ్మన్నారు, మనం వెళ్ళమన్నాం. స్ట్రాటజిక్ ఆటోనమీ అంటారు. అంటే మనం ఇండిపెండెంట్గా ఉన్నాం. ఇండిపెండెన్స్గా ఉన్నప్పుడు దానికి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మరొక నష్టం, పాకిస్తాన్ ఎప్పుడూ అమెరికాను వదలలేదు. వాళ్ళు బేసెస్ ఇచ్చారు. పాకిస్తాన్ మోసం చేస్తూ వచ్చింది అమెరికాని. కానీ పట్టించుకున్నారు కొన్ని రోజులు, పట్టించుకోవట్లేదు. డొనాల్డ్ ట్రంప్ మైండ్ పాకిస్తాన్ మీద ఖతార్ అనే దేశం వెళ్ళాక తిరిగింది. ఎందుకు తిరిగిందో తర్వాత అన్ని బయటకు వస్తే తిరిగింది. తప్పులేదు. మన ఎదరవాడు మనకి నష్టం చేయటానికే ఉన్నాడు. ఎదరవాడు మనల్ని చంపేయటానికే ఉన్నాడు విరోధి. మన జాగ్రత్త పడాలి, యాక్సెప్ట్ చేయాలి, అనవ్వించాలి. సాల్వ్ చేయలేంది. సో ఇవన్నీ మనం చేయాలి. చేసి ముందరికి వెళ్ళిపోవాలి, ఎలా కాపాడుకోవాలి. చాలా పెద్ద పరీక్ష భారతదేశం ఇవాళ. చాలా పెద్ద పరీక్ష. ఈ పరీక్ష అంటే మనం సస్టైన్ చేయగలవా లేదా అది చూడాలి.